నిజమైన వెలుగు ఉండెను, అది లోకములకు వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచు ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సోదరి సోదరులారా, ఫస్ట్ మొదటి అధ్యాయం 8వ వచనం, అతడు వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. దేని గురించి సాక్ష్యం ఇచ్చుటకు? వెలుగు. అతడు ఎవరు? అతడు వెలుగు గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఎవరు అతడు? ఆ వెలుగు గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చును. ఎవరు అతడు? ఎవరు? యోహాను గారు. ఇక్కడ రాయబడ్డది, అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చును. ఎందుకు ఈ మాట స్పష్టంగా రాయబడ్డదంటే, అతడు వెలుగై ఉండలేదు కానీ వెలుగు గురించి చెప్పడానికి వచ్చాడు. అతను వెలుగై అంటే ఏంటి? దేవుడు వెలుగై ఉండేది. ఇప్పుడు యోహాను గారు వెలుగై ఉన్నాడంటే దేవుడు అనే పేరు తగిలించాల్సి వచ్చింది. అందుకని ఏమన్నది? ఆ వెలుగు గురించి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చాను. దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి ఆ వెలుగు గురించి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చాడు. ఎవరు? ఎక్కడికి వచ్చాడు? ఇక్కడికి వచ్చి అక్కడ జనాలతో మాట్లాడుతున్నాడు అన్నమాట. ఇక సువార్త ప్రకటన ప్రారంభించాడు. ఆ వెలుగు గురించి చెప్పటము ప్రారంభించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున దైవ సేవకులు అని పిలువబడుతున్న ప్రతి వారు కూడా ఏ విధంగా యేసుక్రీస్తును పరిచయం చేస్తూ సువార్త చేస్తున్నారో, ఆ రోజుల్లో యోహాను గారు సువార్త చేస్తూ అనేక మందికి దేవునికి దగ్గరగా చేశారు. అంటే ఆ వెలుగు గురించి ప్రచురము చేస్తున్నాడు. వెలుగుండెను, నిజమైన అతడు నిజమైన వెలుగుండెను కానీ అది లోకమునకు వచ్చినట్ట. అంటే నిజమైన వెలుగుండింది, అది లోకమునకు వచ్చింది. పొద్దుగల 10 గంటలకి నేను ఇలా వస్తున్నాను కదా, వస్తున్నప్పుడు ఒక ఎండ కొంచెం బాగానే ఉంది. ఎందుకంటే 9:30, 10 అయింది. ఆ సమయంలో ఒక ఆమె తిరిగి దండం పెడతా ఉంది. నేను తప్పుగా అంటలేదులే, వాళ్ళ బట్టి వాళ్ళది. తిరిగి నేను అప్పుడు అనుకున్నా, ఒకవేళ 12 గంటలప్పుడు 1 గంటలప్పుడు ఈ విధంగా తిరిగి దండాలు పెట్టగలరా అని. పెట్టలేదు, ఎందుకంటే ఎండ దంచి కొట్టిద్ది. అప్పుడు అసలు బయటకు రాలే ముందు. కానీ ఉదయమే ఈ ఎండ కొంచెం తక్కువ ఉంటుంది కదా, అప్పుడైతే బాగా నమస్కారం చేయొచ్చు అని అప్పుడు నమస్కారం చేస్తున్నారు. ఏమిటి ఇది? వెలుగు. ఏంటండి? సూర్యుడు ఈ లోకానికి వెలిగిస్తున్నాడు. ఈ వెలిగిస్తున్న ఈ సూర్యుడు ఏమండి ఈ లోకానంతటికి వెలిగిస్తాడు, కానీ నాకు కూడా వెలిగిస్తాడని చాలామంది దానిని నమస్కారాలు చేస్తున్నారు. ఈ నమస్కారము చేస్తున్నారు చాలామంది. ఇలాగనే ఉన్నారు. వెలిగిస్తుంది, నేను నమస్కరిస్తున్నాను, నేను పూజిస్తాను. గాలి ఉంది, పీల్చడానికి బ్రతకటానికి వాయువునిస్తుంది, దీన్ని నేను కొలుస్తాను. నీరుంది, నన్ను బ్రతికింపజేస్తుంది, అది తాగితే నేను బ్రతుకుతున్నాను, దీన్ని నేను కొలుస్తాను. అగ్ని ఉంది, మనం బ్రతకటానికి ఎలాగనో కొన్ని సందర్భాలు అగ్ని కూడా మనకు ఉపయోగపడుతుంది కాబట్టి ఈ అగ్ని కూడా నేను పూజిస్తాను అని చాలామంది మొదలుపెట్టారు. అయితే సహోదరి సహోదరులారా, మన దేవుడు అగ్ని అయి ఉన్నాడు. ఆమేన్. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. మన దేవుడు వెలుగై ఉన్నాడు. నువ్వు సూర్యుని చూసి ఇది వెలుగు అని ఏ విధంగా నువ్వు అనుకుంటున్నావో అది ఈ లోకమునకు వెలిగిచ్చేది. కానీ నిజమైన వెలుగు మనుషుల్ని వెలిగిస్తుందంట. ఎవరిని వెలిగిస్తుంది? ప్రతి మనుషుల్ని వెలిగిస్తూ ఉందంట.
ఏమండి కొవ్వొత్తునైతే వెలిగించవచ్చు, బలుపు అయితే వెలిగిద్ది స్విచ్ అయితే. మరి మనిషి ఎలా వెలుగుతున్నాడండి, మనిషి ఎలా వెలుగుతున్నాడు అని ప్రశ్నించుకోవాలి ఈ సోదరి సోదరుడు. ఇది ప్రతి మనిషినంట వెలిగించుతూ ఉందంట. ఈ వెలిగిస్తున్న ఈ వెలుగు ఈ లోకములో ఉన్నది, కానీ ఇది కొంతమంది గుర్తించట్లేదు. ఏమించట్లేదంట, గుర్తించట్లేదు. అది లోకములోనికి వచ్చును, ప్రతి మనిషిని వెలిగించుతున్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయనను మూలముగా కలిగెను, లోకమును తెలుసుకోలేదంట. ఈ వెలుగంట లోకములో ఉన్నది, ఆయన మూలముగా సమస్తమును కలిగినవి అసలు ఆయన లేకుండా ఏమీ కలగలేదు. అన్ని సమస్తమును ఆయన ద్వారానే కలిగినవి, కానీ ఆయనని తెలుసుకోలేకపోతున్నారు చాలామంది కదా. ఈ బల్బు ఉంది కదా, ఇది వెలిగిస్తుంది, దీన్ని నేను కొలుస్తానంటున్నావు, కానీ ఈ బల్బు కనిపెట్టిన వాడు ఒకడు ఉన్నాడు. చాలామంది పురాతన రోజుల్లో కొంతమంది ఉంటాం, కరెంటు పోద్ది, తర్వాత రావంగానే ముద్దు పెట్టుకుంటాం. ఎందుకు ముద్దు పెట్టుకుంటారో తెలియదు, కానీ ముద్దు పెట్టుకుంటాం. దేనికిది? దీనికి సాదృశ్యం ఏంటంటే బల్బు కాదు, బల్బు కనిపెట్టినోడికి కృతజ్ఞత, ట్యాంక్స్ తెలియజేస్తున్నాం అనమాట మనం. అర్థమైందా? ఇప్పుడు దాకా నా ఇల్లు మొత్తం చీకటిగా ఉంది, ఇప్పుడు దాకా అంధకారంలో ఉంది, కరెంటు పోయింది, ఎటు తిరగలేకున్నాను, కానీ బల్బు వచ్చింది, ఇది కనిపెట్టినోడికి నీకు థ్యాంక్స్ అని ఒక ముద్దు పెట్టి వాడుతున్నాడు. అర్థమవుతుందా? ఇది అందుకు సాదృశ్యం. నిజంగా బల్బు కాదు ముద్దు పెట్టాల్సింది ఎవరికి? దాన్ని కనిపెట్టిన ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. ఇప్పుడు కనిపెట్టింది ఎవరు? సూర్యుని కలిగజేసింది ఆయనే, గాలిని కలుగు చేసింది ఆయనే, అగ్నిని కలుగజేసినది ఆయనే. మరి ఆయనకు నువ్వు కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి సహోదరి సహోదరుల. కానీ ఈ రోజున నిజమైన వెలుగుండెను, ఆ వెలుగును తెలుసుకోకుండా ఇదిగో ఇదే నాకు వెలిగిస్తుంది, ఈ వెలుగునే నేను ఆరాధిస్తానని ఉంటున్నారు సహోదరి సహోదరులు. ఎందుకంటే వాటన్నిటిని కలుగజేసిన వాడు నిజమైన వెలుగు. అందుకే యేసు ప్రభు అన్నాడు, యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగులో. ఇది యోహాను సువార్త 8:12 అధ్యాయం. ఈ సహోదరి సహోదరులు, ఆయన వెలుగు గురించి సాక్ష్యము ఇస్తూ ఆయన. ఎందుకంటే చాలామంది అక్కడున్నవారు అనుకుంటున్నారు, నువ్వు ఈ సువార్త చేస్తున్నావు, ఈ సువార్త చెప్పుకుంటూ పోతావు, నువ్వెవరు అని అడుగుతున్నారు కదా. అడుగుతున్నప్పుడు ఈయన ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఏమని? నేను కాదు వెలుగుని, ఆ వెలుగు గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను వచ్చి ఉన్నాను అని. ఎందుకు? ఘనత ఆయనకు పోద్దామని. ఎవరికి? యోహాను గారికి పోద్దామని. నేను వెలుగును కాదు అని తాను తగ్గించుకుంటూ తాను వెలుగును గురించి ప్రచారము చేస్తున్నాడు. మనలో అయితే చాలామంది డబ్బా కొట్టేసుకుంటారు కదా. కొంచెం స్వస్థత జరిగితే చాలు, కొంచెం విడుదల జరిగితే చాలు, ఇంకా బోర్డు పెట్టేస్తారు. ఏమని? స్వస్థత వరం కలిగిన ప్రవక్త గారు. ఒక అద్భుతం జరిగిందంటే మన చేతులకుండా ఏమండి జ్వరంతో బాధపడుతున్నారు అనుకో, ఆ జ్వరము విడిపించాలని ఒక పాస్టర్ గారు ప్రార్థన చేశారనుకో తప్పులేదు. ఒక విడుదల పొందారనుకో ఇక బోర్డు పెట్టేస్తుంది, మా దైవజనుడికి స్వస్థ వరములు. వాక్యానుకున్న ప్రాధాన్యత లేదు ప్రియ సోదరి సోదరులు ఈ రోజున. ఎందుకు? మొదట యేసు వెలుగు గురించి సాక్ష్యము ఇవ్వాలి. ఇది సాక్ష్యం ఇవ్వాలి. ఈ వెలుగు గురించి సాక్ష్యం ఇవ్వటం మర్చిపోయి మనం ఏమిస్తున్నా. చాలామంది కొన్ని ఛానల్లో, టీవీ ఛానల్లో ఉంటాయి, తైలాభిషేకం. ఈ అభిషేకం ఇస్తే మీ అప్పులు పోతాయి, మీ జబ్బులు పోతాయి, మీ రోగాలు పోతాయి. ఇదే అసలు వెలుగు గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఎవరి గురించి? దేవుని గురించి సాక్ష్యం ఇవ్వాలంటే
ఇక తైలాభిషేకాలు, ఆ అభిషేకాలు, ఈ అభిషేకాలు అని చెప్పుకుంటా ఆ అభిషేకం గురించి సాక్ష్యం ఇస్తున్నావు, కానీ నీ సహోదరి యేసు గురించి సాక్ష్యము చెప్పాలి. ఎందుకు? ప్రతి మనిషిని వెలిగిస్తున్నది ఏంటిది? యేసు క్రీస్తు వెలిగిస్తున్నాడు. ఏమండి? ఏమి వెలిగిస్తుంది మనిషిని? యేసు క్రీస్తు వెలిగిస్తున్నాడు. జీవం వైపు నడిపిస్తుంది. కొంతమంది అప్పుల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు ఆయన వద్దకు వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయేవారు చాలామంది ఉన్నారు. నిజంగా వారు వెలిగించబడిన వారు కాదు. కానీ అందుకని ప్రభువు అన్నాడు, మీ వెలుగున ఆర్పకుడి. మీలో వెలుగుంది కదా, ఆ వెలుగును ఆర్పకుడి. అంటే అర్థం ఏంటి? మన హృదయంలో ఉన్న వెలుగుతున్న ఆ వాక్యం ఏదైతుందో అది ఆరిపోద్దాం. అంటే మన చేతులారా మనమే ఆర్పుకుంటాం. కారణం మన ప్రవర్తన, కారణం మన చెడుతనం, కారణము మన పాపపు స్థితి. మన హృదయంలో ఉన్న వాక్యము ఏమండి? చీకటి ఎప్పుడైతే మన హృదయంలోకి వస్తుందో అప్పుడు వెలుగు కాస్త చీకటి అయిపోద్ది. మరి అలాంటప్పుడు ఏం చేయాలంటే నీ హృదయంలో ఖచ్చితంగా వెలుగు రావాలి. ఏ విధంగా ఒక మనిషిని కొవ్వొత్తి ఏ విధంగా ఆరిపోతుంటే చేతులు అడ్డుపెట్టి మనము ఆరిపోకుండా ఉంచుతామో, అదేవిధంగా మన హృదయంలో వాక్యము భద్రపరుచుకొని ఈ హృదయంలో ఉన్న ఆ చీకటిని ఆర్పుకోకుండా ఎప్పటికప్పుడు మనము ఇంకా 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 వెలిగింపబడుతుండాలి. ఈ సహోదరి సహోదరు, ఈయనంట ఈ వెలుగంట ఆయన మూలముగా కలిగేది. చాలామంది అనుకుంటారు కదా, ఈ వెలుతురిస్తుంది ఇదే సమస్తము చేసింది అని అనుకుంటారు. ఈ నీరిచ్చింది ఇదే సమస్తము చేసింది అనుకుంటున్నారు. కానీ ఇక్కడే డిక్లేర్ చేశాడు దేవుడు, ఒక వెలుగుంది, ఆ వెలుగే సమస్తమును చేసినది. ఆ వెలుగును కనుక్కోవాలి. ఈ రోజున చాలామంది ఆ వెలుగు గురించి సాక్ష్యం ఇస్తుంటే, ఆ రోజున యోహాను గారు ఏ విధంగా వెలుగుని గురించి సాక్ష్యం ఇస్తుంటే భయపడక ధైర్యపడి, కొంతమంది ఒక రాజు ఆయన బంధించి కొన్ని కఠినమైన మాటలు చెప్పేసరికి సహించక ఆ విధంగా ఆ యోహాను గారిని బంధించి చెరసాల్లో ఏంచి తర్వాత ఆయనను తల నరికేశారు. ఈ రోజును కూడా ఆ వెలుగు గురించి సాక్ష్యం ఇస్తుంటే చాలామంది అసహించుతున్నారు. చాలామంది దైవ సేవకులు అసహించుకుంటున్నారు. ఎవర్రా మీరు వీధి తిరుగుతారు, ఇంటింటికి వస్తారు? ఎవరిచ్చారు మీకు పర్మిషన్? సువార్త మన జన్మ హక్కు. ఇంకో కొంతమంది అయితే అవమానిస్తుంటే అసలుకి ఎందుకు పోతారా మీరు? వాళ్ళు అనేవాళ్ళు కూడా క్రైస్తవులే, ఎందుకు ఎవరు పొమ్మన్నారు మిమ్మల్ని అంటున్నారు. అరే యేసుక్రీస్తు ప్రభు కూడా మీరు శిష్యులను పంపిస్తూ మీరు వెళ్ళండి, సువార్త చెప్పండి, ఇంటికి వెళ్ళను, ఇంటికి కూడా వెళ్ళమన్నాడు కదా. ఒకవేళ అంగీకరిస్తే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ప్రార్థన చేయండి, మీ దీవెన నిలిచి ఉంటుంది. ఒకవేళ అంగీకరించలేదనుకో నీ పాదపు ధూళిని అక్కడ విడిచిపెట్టమన్నాడు. మన వాళ్ళేమో అసలుకి మన పితరులు ఎవరైతే శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళు అసలుకి ఇల్లు తిరగలేదు, వీధి కోటాలు పెట్టలేదు, వీధి తిరగలేదు, సువార్త చేయలేదు, మీరెందుకు తిరుగుతున్నారు అని కొంతమంది ప్రశ్నేస్తున్నారు. ఆ రోజున యేసుక్రీస్తు వారు శిష్యులు పంపించాడు, మీరు వెళ్ళమన్నాడు, ఊరూరు వెళ్ళమన్నాడు, ఇల్లు తిరగమని సువార్త చెప్పమన్నాడు, వెలుగు గురించి సాక్ష్యము ఇవ్వమన్నాడు. మీ సహోదరి సహోదరులారా, ఈ వెలుగు ఏం చేస్తుంది? ఒక వ్యక్తిని జీవపు వెలుగులోకి నడిపిస్తుంది. దానికి సాదృశ్యము ఏమై ఉన్నది? అసలుకి ఈ క్రైస్తవులు ఎందుకు? ఒక ఆయన అన్నాడు ఈ మధ్యకాలంలో, ఒక ఆయన అసలుకి క్రైస్తవులు మన భారతదేశానికి ఎలా మారారు, క్రైస్తవులకి ఎలా వచ్చారు? చాలామంది అణచివేతకు గురయ్యారు. చాలామంది వీళ్ళు దళితులు అంటరాని వాళ్ళు అని చూశారు.
చాలామందిని తక్కువగా చూశారు కాబట్టి క్రైస్తవంలోకి వెళ్ళిపోయారు అని నేను అనుకుంటున్నాను. మరి అలాగైతే మొట్టమొదట క్రైస్తవంలోకి వెళ్ళింది బ్రాహ్మణులు కదా, అసలు వీళ్ళెలా వెళ్ళారబ్బా? అర్థమవుతుంది నేను చెప్పింది. చాలామంది అనుకుంటున్నారు యేసుక్రీస్తులోకి వచ్చినప్పుడు ఆ వెలుగును కనుక్కున్న తర్వాత చాలామంది అనుకుంటారు ఈ ధర్మంలో కొంతమందికి అన్యాయం జరిగింది అందుకని క్రైస్తవం వైపు వెళ్ళారు, ఇక్కడ కొంతమందిని తక్కువ వారిగా చూశారు, ఈ తక్కువగా చూసిన దాన్ని బట్టి తక్కువగా ఉన్నవాళ్ళు అందరు క్రైస్తవంలోకి వెళ్ళిపోయారు అనుకుంటున్నారు. కాదు, మొట్టమొదటగా మన భారతదేశానికి సువార్త వచ్చిన తర్వాత అంగీకరించింది ఎవరంటే బ్రాహ్మణులు. బ్రాహ్మణుని అంగీకరించి వారు యేసుక్రీస్తును అంగీకరించారు. ఆయనను అసలుకి ఎందుకు అంగీకరించారంటే ఆయన నిజమైన వెలుగని సహోదరి సహోదరి అక్కడ వారిని వెలిగించింది. మరి వీళ్ళు ఆ బ్రాహ్మణులు చేయాల్సిన పని ఏంటి? అప్పుడు ఏమండి, ఉదయాన్ని లేవగానే నమస్కారాలకి చేసేది, అది వెలుగనుకొని దాన్ని నమస్కారం చేస్తున్నారు. అది కాదు, నిజమైన వెలుగుందని వారు ఆ రోజున క్రైస్తవ్యాన్ని స్వీకరించారు. ఈ సోదరి సోదరులు, ఆ వెలుగు ఈ లోకమునకు వెలిగిస్తుంది మనం నడవటానికి. పగలేమో సూర్యుడు ఉన్నాడు, రాత్రేమో నక్షత్రములు. చంద్రుడు ఒక్కడే కాదు కానీ చంద్ర నక్షత్రములు వెలుగునిస్తాయి. వెలుగుతాయి అంతే. ఇది అవి వెలుగుని ఇవ్వవు కానీ వెలుగుతాయి. ఏమిస్తాయి? వెలుగుతా ఉంటాయి. నిజంగా ఆ మాటలో మనం పగులు ఉన్నట్టు ఉంటుందా? ఉండదు, కానీ బల్బు ఉండాల్సిందే. అందుకనే భక్తుడైన దావీదు గారు ఒక మాట అంటాడు, నీ వాక్యమే నాకు అది నా త్రోవకు వెలుగయ్యింది, నా పాదములకు దీపమై ఉన్నది. ప్రియ సోదరి సోదరులారా, ఎందుకు మన పాదాలకి దీపంగా ఉండాలని? చీకటి మార్గాలు మనం వెళ్ళగలుగుతామా? చీకటి మార్గంలో వెళ్ళాలంటే ఖచ్చితంగా ఏముండాలి? వెలుగు ఉండాలి. వెలుగుగా లేకపోతే మనం ఎక్కడ పోతామండి? నా చిన్నతనంలో నేను షికారుకి పోయాను, మీకు గుర్తుందో లేదో. షికారు పట్టుకొని ఇలా కట్టుకొని పోతారు, మీకు తెలుసో తెలియదు. కుందేలు షికారు కానీ అడవికి పోయేవాళ్ళు. మాకు అడవి దగ్గరే. ఏదో చిన్నతనం కదా, పిల్లతనం కదా అని అందరూ పోతుంటే నేను కూడా వెళ్ళిపోయాను. కొంతమంది లైట్లు పట్టుకోరు, మనక లైట్లు. లైట్ ఎటుందో, లైట్ ఎవడు పట్టుకున్నాడో వాడేమిటే వెళ్ళాలి. వాడేమో అక్కడ సౌండ్ వచ్చిందనుకో, కుందేలు సౌండ్ కానీ ఏదైనా పంది సౌండ్ ఏదైనా ఇది వచ్చిందనుకో, కర్ర ఉంది ఈడి చేతిలోనే, బలుపు ఉంది ఈడి చేతిలోనే, మనకాడ ఏమి లేవు. వాడు ఉరుకుతుంటాడు. వాడప్పుడు నేను ఉరకాలి. ఎందుకు? మనకాడ వెలుగు లేదు, టార్చ్ లైట్ లేదు. వెలుగు ఉన్నది ఎవరు? వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి మనం పరిగెత్తాలి. ఎందుకు? వాడు వెంబడించకుండా మనం ఎట్టబడితే టూరికిన అనుకో, కంపలు ఏది నిప్పో తెలియదు, ఏది కంపో తెలియదు. నేను నిప్పు అన్నది ఏంటంటే మహా నిప్పు కాదు ఇది, అది కూడా నిప్పు. ఎక్కడ కాలేస్తామో తెలియదు. ఎందుకంటే అది ముళ్ళ పొద, ఆ చెట్టు, ఆ కంపలు, వాటిని దాటుకొని వెళ్ళాలంటే లైట్ కంపల్సరిగా అవసరం. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ప్రియ సహోదరి సహోదరుల, మనకు కూడా వెలుగు అనేది చాలా అవసరం. ఎందుకంటే ఆ వెలుగు మార్గంలో మనం నడిస్తే ఏ పాపములో పడిపో, ఏ చీకటిలో పడిపో, ఏ దురాత్మ శక్తి మనల్ని ఆవహించదు ప్రియ సహోదరి సహోదరుల. కాబట్టి ఒకసారి ఆలోచన చేయి, నువ్వు నిజమైన వెలుగును తెలుసుకున్నావా? అయితే యోహాను గారు చేసిన పని నువ్వు చేస్తున్నావా? ఆ వెలుగు గురించి నువ్వు సాక్ష్యము ఇస్తున్నావా? నా జీవితము ఒకప్పుడు అంత చీకటి, ప్రతి మనిషిని వెలిగిస్తున్నది అని ఉంది. ఎలా వెలిగిస్తున్నది? నేను చదువుకున్న రోజుల్లో క్లాసులు ఎగ్గొట్టి సినిమాలంటూ, షికారులంటూ, తాగుడంటూ, ఏమండి స్నేహితులతో కలిసి కాలేజీ మానేసి గాలి తిరుగులు తిరిగేవాడిని. మరి
అలాంటి నా బ్రతుకు, చీకటిగా ఉన్న నా బ్రతుకును ఒక్కసారిగా ఆ వెలుగు నన్ను దర్శించి వెలిగింపజేసింది. సహోదరు, ఇదే వెలిగింపజేయటం అంటే. ఒకసారి వెలిగింపబడిన తర్వాత అతను చేసే పని ఏమిటో తెలుసా? తన చెడుతనమును అసహించుకొని వాటిని తీసివేసుకుంటాడు. ఈ పాత జీవితము ఏదైతే వ్యభిచారం ఉందో, ఏదైతే పాపం ఉందో, అదంతా చీకటి. మరి వెలుగు ఏదంటే పరిశుద్ధముగా నువ్వు నడవటము, ఎవరిని ఏ పాపము నీలో ఉంచుకోకుండా, ఏ పాపము నీలో అంటుకోకుండా జాగ్రత్తగా కాచుకొని ఆయన వెంబడించటము వెలుగు సంబంధులు. ఈ సహోదరి సహోదరులు, ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? వెలుగు సంబంధిగా ఉన్నావా, చీకటి సంబంధిగా ఉన్నావా? అయితే నువ్వు ఆ వెలుగు నిన్ను వెలిగించింది, ఆ వెలుగు నిన్ను వెలిగింపజేసింది. అయితే నీవు కూడా ఆ వెలుగును సాక్షిగా నిలవాలి. ఆ వెలుగు గురించి ప్రతి ఒక్కరికి చెప్పాలి. ఎందుకంటే వారు భ్రమపడుతున్నారు. ఇది వెలిగిస్తుంది, ఇదే నన్ను మార్గం చూపిస్తుంది, దీనిని నేను ఆరాధిస్తానని భ్రమలో ఉన్న వారిని, అది వెలుగు కాదు, అది శాశ్వతము కాదు, నిజమైన వెలుగు ఉన్నది, అది ప్రతి మనిషిని వెలిగిస్తుందని మనము సాక్ష్యము వారి సహోదరులారా. అదే ప్రతి వారిని జీవం వైపు నడిపిస్తుందని మనము సాక్ష్యము ఇవ్వాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆనాడు యోహాను గారు సాక్ష్యం ఇచ్చారు ఆ వెలుగు గురించి చెప్పటం కోసం. ఆ వెలుగుని ప్రచారము చేస్తున్నాడు. ఈ రోజున నీవు కూడా ఆ వెలుగుల గురించి సాక్ష్యము చెప్పాలి. పల్లెటూర్లలో ఉంటాయి, అరుగులు ఉంటాయి. ఒక 10 మంది కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటారు. ఏం కూర వండిను, మీ ఆయన ఏ చీర తెచ్చిండు, బొట్లు ఏమండి, వడ్డానం, ఇవన్నీ చెప్పుకుంటావు. ఒక్కసారైనా ఏమండి వెలుగు గురించి సాక్ష్యము ఇచ్చావా? ఒకసారి ఆలోచన చేసుకోండి సోదరి సోదరు. అబ్బారా ఇక్కడ కూర్చొని కాసేపు ముచ్చట్లు చెప్పుకుందామని పిలుస్తున్నావు, బాగానే ఉంది. ఏ ముచ్చటలు చెప్పుకుంటున్నావు? పక్కింటోలి, ఈ పక్కింటోలి, ఎదురుంటోళ్ళు, వాళ్ళిల్లా వీళ్ళిల్లా అని చెప్పుకుంటున్నా తప్ప క్రీస్తుని గురించి, ఆ వెలుగు గురించి నీవు సాక్ష్యము ఇచ్చావా? ఒకసారి ఆలోచన చేసుకోండి సహోదరి సహోదరు. ఆయన అంత ధన్యుడండి. సాక్షాత్తు యేసుక్రీస్తు వారే అన్నాడు. ఏమండి, యోహాను గారు చాలా గొప్పవారు. ఎందుకంటే ఆయన ముందుగానే యేసు ప్రభు కంటే ముందు జన్మించి ఆయన గురించి ప్రచారం చేయటానికి వచ్చాడు. ఆయన ధన్యుడని, అంటే స్త్రీ కనిన గర్భము ధరించింది కదా, కనిన వారికి అంతటిలో గొప్పవాడు ఎవరంటే యోహాను. ఇంకా తనకంటే ఇంకా ఎవరైతే తగ్గించుకొని కలిగి ఉంటారో అల్పుడైన వాడు ఇంకా గొప్పవాడు. అంటే దేవుని దృష్టిలో యోహాను చాలా గొప్పవాడు. ఇంకా తను తగ్గించుకొని జీవిస్తే యోహాను కంటే కూడా గొప్పవాడు. చాలామంది ఈ రోజున సాక్షాత్తు మన గాబ్రియల్ దూతలు ఉన్నారు కదా, ఈ దూతలు వచ్చి మరియా నువ్వు ధన్యురాలు అని అన్నాయంట. ఇక నేను మరియమ్మని ఆరాధిస్తాను మొదలెట్టారు. మరి యోహాను గారు కూడా సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారే యోహాను ధన్యుడు, యోహాను గొప్పవాడు అని చెప్పాడు. ఇప్పుడు యోహాను గారిని ఆరాధిద్దాం, యోహాను గారిని ఆరాధిద్దాం. ఎందుకంటే మరి మరియమ్మని గారు కూడా గాబ్రియల్ దూతలు వాళ్ళు వచ్చి నువ్వు ధన్యురాలు సాక్షాత్తు మరి దేవదూతలే అన్నారు కదా, మరి ఆరాధిద్దామా? కుదరదు కదా. ఎందుకు? ఆరాధనకు యోగ్యుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నిజమైన వెలుగు. దేవుడు వెలుగై ఉండెను, అది ప్రతి మనుషుని వెలిగిస్తుంది. ఈ సహోదరి సహోదరులారా, ఈ రోజున ఎంతమంది
తమ హృదయములో చీకటి ఉంచుకొని నేను వెలిగింపబడ్డానని భ్రమలో ఉన్నారు. ఆలోచన చేయండి ప్రియ సహోదరి సహోదరులు. ఆ రోజున పాడైపోయిన జనాల్ని, ఆ రోజున పాడైపోతున్న నశించిపోతున్న ఆ జనాలకి వెలుగు అవసరం అని యోహాను గారు ఆ వెలుగు గురించి సాక్ష్యమిస్తూ అనేక మందికి బాప్తిస్మిస్తూ రక్షణ వైపు నడిపించాడు. ఆ వెలుగు బాట వైపు నడిపించాడు. ఈ రోజున నీ కర్తవ్యం మర్చిపోతున్నావు. ఏం మర్చిపోతున్నావు? నీ కర్తవ్యం మర్చిపోతున్నావు. వెలిగింపబడినావు, మంచిది. మరి నీవు కూడా ఆ వెలుగును అనుభవించావు కదా, ఆ రక్షణ భాగ్యాన్ని అనుభవించావు కదా, మరి నీవు అనేక మందికి వెలుగుగా నీవు కూడా ఉండాలి కదా. అందుకనే ఒక మాట ఉంటుంది బైబిల్ గ్రంథంలో, వెలిగింపబడిన తర్వాత కొంచెం కొందైనను మంచం కిందైన పెట్టక దీప స్తంభం మీద అందరికీ వెలుగునిచ్చేలాగా. నువ్వు వెలిగింపబడిన తర్వాత చాలామందికి అర్థమవుతుంది, అసలుకి నీకు అర్థమవుతుంది. చీకటి సంబంధిగా ఉన్నప్పుడు నీ ప్రవర్తన వేరు, వెలిగింపబడిన తర్వాత నీ ప్రవర్తన వేరు. అది మనం చెప్పాల్సిన అవసరంలా, అన్యులు సైతం సాక్ష్యము ఇస్తారు. మా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, అరే ఎందుకు మారుతున్నారా నాయన వీళ్ళు అందరూ అనుకుంటున్నారు. ఒక అతనుండి, అతను అన్యుడే. ఒకప్పుడు ఇతను ఎవరైతే యేసు ప్రభువు నమ్ముకొని ఇప్పుడు ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నాడో, అతను ఒకప్పుడు జీవితం ఎలాగుంటుందంటే తిరుగుబోతూ తాగుబోతూ, మందు లేకపోతే బ్రతకలేడు. ప్రతిరోజు నిత్యము ముందే. ఏమిటి? ముందు లేనిది ముద్ద దిగదు, ముక్క దిగదు. అలాంటి వ్యక్తి ఈరోజు ముందు జోలికి కూడా పోవట్లేదు. కారణము వెలిగించబడ్డా. వీళ్ళు అనుకుంటారు మతం ఎందుకు మారుతున్నారు, మతం ఎందుకు మారుతున్నారు, మతం ఎందుకు మారుతున్నారు వీళ్ళందరూ అని అనుకుంటున్నారు. వెలిగింపబడ్డాడు కాబట్టి ఆ వెలిగింపబడిన వాడు వెలుగులో నడుస్తున్నాడు. వాళ్ళు మతం అంటున్నారు, మేము వెలుగు మార్గము అంటున్నాం. ప్రియ సహోదరి సహోదరు, అది అర్థం కాని వాడికి అది మతం. అది అర్థమైన వాడికి ఇది వెలుగు మార్గమై ఉన్నది. హల్లెలూయా. ఈ వెలుగు మార్గం ఎక్కడికి తీసుకెళ్ళిద్ది? నిత్య జీవానికి తీసుకెళ్ళిద్ది. నిత్య జీవానికి తీసుకువెళ్ళిద్ది కాబట్టే ఆ వెలుగును వెంబడిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులు, నువ్వెవరిని వెంబడిస్తున్నావు? ఒకసారి ఆలోచన చేసుకో. నిజముగా నువ్వు నిజమైన వెలుగుని వెంబడిస్తున్నావా? అయితే అది పరలోక రాజ్యానికి తీసుకెళ్ళింది. కానీ ఈ లోకంలో నాకు వెలిగిస్తుంది కదా, ఈ లోకంలో నాకు వెలుతురిస్తుంది కదా, ఈ లోకంలో నేను బ్రతకడానికి అనేకమైనవి నాకు సహాయం చేస్తున్నవి. చెట్టు సహాయం చేస్తుంది, ప్రతిదీ సహాయం చేస్తుంది అని వాటిని నువ్వు ఆరాధిస్తున్నావు. కానీ వీటన్నిటినీ కలుగజేసినది ఒక వెలుగై ఉన్నది. హల్లెలూయా. ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. అది నిజమైన వెలుగు, ప్రతి మనిషిని వెలిగిస్తుంది. వెలిగించిన వాడు వెలుగు మార్గంలో నడుస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుల, అది తెలియదు వారికి. వాళ్ళేమో మతం అంటున్నారు, కాదు ఇది మేము మార్గము. ఎలా అవుతుంది మార్గం అని? ఎలా అవుతుందండి అని అడుగుతున్నారు. ఎలా అవుతుందంటే, ఒకప్పుడు నా మార్గము పాపము మార్గము, ఒకప్పుడు నేను వెళ్ళే దారి చీకటి దారి, ఒకప్పుడు నా బ్రతుకు చీకటి, ఒకప్పుడు సినిమాములు, ఒకప్పుడు వ్యభిచారం, ఒకప్పుడు నా జీవితం అంతా అంధకారము, నా హృదయములు ఏమాత్రము సంతోషము లేదు, ఎప్పుడు దుఃఖమే, ఎప్పుడు నువ్వు ఒకరిని నాశనం చేద్దాము, ఎప్పుడు ప్రతి వారిని ఎవరిని చూసినా అసహించుకునే బ్రతుకు, అలాంటి బ్రతుకు, ఎప్పుడు ఒకరి మీద పడి ఏడిచే బ్రతుకు, అలాంటి చీకటి బ్రతుకు
ఒక్కసారిగా ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు మన జీవితాలకు వచ్చి మనకి ఒక వెలుగును ఇచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఆ వెలుగు నీవు పొందుకున్నట్లయితే ప్రియ సహోదరుడా, ఆ వెలుగును అనేక మందికి పరిచయము చేయాలి. ఎందుకు ఈ రోజున అనేక మంది నశించిపోతున్నారు? వెలుగుకు తెలుసుకోకనే, వెలుగుందని, నిజమైన వెలుగుందని, ఆ వెలుగు అనేక మందిని వెలిగిస్తుందని తెలుసుకోకనే పాతాళమునకు వెళ్ళిపోతున్నారు. నీకు ఆనందమా వాళ్ళు వెళ్ళిపోతుంటే? నీకు సంతోషమా? కాదు కదా. అందుకనే ప్రతి క్రైస్తవుడు తన కర్తవ్యంను మరచిపోక ప్రతి వాడు సువార్త చేస్తున్నాడు, ప్రకటన చేస్తున్నాడు. చాలామంది క్రైస్తవులకి దేశభక్తి లేదు అంటారు. దేశభక్తి అంటే ఏమిటి? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులను ప్రేమించడమే దేశభక్తి. ఆ మనుషులను ప్రేమించాలి కాబట్టి ప్రతి క్రైస్తవుడు వెళ్ళి సువార్త చెప్పి వాడిని నశించి పాతాళనకు పోతున్న నా సహోదరుడు నేను ప్రేమించి సువార్త చెప్పి వెలుగు బాటలో నడిపించాలని ప్రతి క్రైస్తవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి దేశభక్తుడు క్రైస్తవుడు. ఎవడు దేశభక్తుడు అండి? దేశాన్ని ప్రేమించేవాడు. ఒక రకంగా చెప్పాలంటే దేశభక్తుడు కాదు, ప్రపంచ భక్తుడు. ఎవరు? ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి నశించిపోతున్నాడు, నాశనమవుతున్నాడు అని ప్రేమించి ఏమండి నిత్య జీవానికి వెలుగై ఉన్న ఆ వెలుగును పరిచయము చేస్తున్నాడు క్రైస్తవుడు. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవుడు ప్రపంచ భక్తుడు. హల్లెలూయా. ప్రపంచాన్ని ప్రేమించేవాడంటే మనుషులను ప్రేమించేవాడు. ఇది నేర్పింది ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎలా చెప్పాడంటే నశించిపోతున్న ప్రతి వారిని వెతికి రక్షించడం కోసము ఈ లోకాన్ని వచ్చాడు. ఈ లోకానికి వచ్చి ప్రతి మనుషుల కోసము తన రక్తాన్ని చిందించాడు. చాలామంది అనుకుంటారు ఆయన అక్కడ వాడు కదా, ఈ దేశపోడు కాదా, ఇక్కడ కాదు పుట్టింది, అక్కడోడు. ఎందుకు ఆయన అక్కడోడైనా సరే ఇక్కడోడైనా సరే ప్రతి మనుష్యుని కోసం ఆయన ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. సర్వ సృష్టి కోసం ఆయన ప్రాణము పెట్టాడు. నీ కోసము, నా కోసము, ప్రపంచంలో ఉన్న ప్రతి జాతి కోసము ప్రాణము పెట్టాడు. మా కోసం లేదండి, మా కులపోడు, మా దేవుడు, మా జాతి, మా వంశం సంబంధించినోడు అని ఆగిపోతున్నామేమో. ఉంటారు కదా, మా ఇంటి దైవం, ఇంటోడు, వంశపారపర్యంగా వస్తున్నది అని నువ్వు అనుకుంటున్నావేమో. అది జీవ మార్గం అని నువ్వు అనుసరిస్తున్నావేమో. అవన్నీ కాదు. అసలుకి ఈ వంశాలన్నిటిని కలుగజేసినది ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే ఆయన మూలముగా సమస్తమును కలిగెను. నువ్వు అనుకుంటున్నావుగా ఈ వంశాలు కలిగింది అక్కడే, గోత్రాలు కలిగింది ఆయనే. మొత్తము ఈ భాషలు కూడా కలుగజేసినది ఆయనే. ఈ భాషలు ఎలా వచ్చినాయి మరి? ఈ గోత్రాలు ఎలా వచ్చినాయి? నీ ఇంటి పేర్లు ఎలా వచ్చినాయి? వీటన్నిటిని కలుగజేసిన వాడు ఆయనే. కాబట్టి ప్రియ సహోదరులారా, ఆ వెలుగుని మీరు తెలుసుకోవాలన్నదే ప్రతి క్రైస్తవుడి యొక్క ఆశ. ఏమండి, ఏమిటి ఆశ? క్రైస్తవుడి ఆశ. ఎందుకు? మీరు భ్రమపడుతున్నారు. పౌలు గారు ఒక ప్రదేశంలో దిగుతూ ఉన్నప్పుడు ఒక బండలో ఇలా నిలబెట్టి దాని మీద ఒక మాటలు రాసి ఉంటాయి. ఏమని ఉంటాయంటే తెలియని దేవునికి ఆరాధన. వాళ్ళు బాగా తెలివిగల వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు. అలాంటి వ్యక్తులు ఈ సృష్టిని సృష్టించిన వాడు ఎవరో ఒక ఆయన ఉన్నారు. ఈ సర్వమండలాన్ని చేసిన వాడు, మనుషులను చేసిన వాడు ఎవరో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు తెలియదు, కానీ అక్కడ రాశారు ఏమని? తెలియని దేవునికి ఆరాధన. ఆయన పేరు తెలియదు, కానీ ఆయన ద్వారా సమస్తం కలిగిన అని వీళ్ళు
ఆరాధిస్తున్నారు. అప్పుడు పౌలు గారు వెళ్ళారన్నారు, మీరు తెలియని దానిని పూజిస్తున్నారు, అసలుకి నాకు తెలిసిన దేవుడు సమస్తమును కలుగు చేశాడని అక్కడ ఆయన సువార్త చెప్పి వారిని వెలుగు మార్గములో నడిపించాడు. ఈ సోదరుల కాబట్టి ఆ రోజున యోహాను గారు చేసిన పని మనం కూడా ఈరోజు మన కర్తవ్యమును గుర్తు చేసుకోవాలి. ఆ రోజున వెలుగు గురించి సాక్ష్యం ఇచ్చడానికి ఆయన వచ్చాడు. ఈ రోజు కూడా నీవు వెలుగు గురించి సాక్ష్యము ఇవ్వాలి. ఏమి సాక్ష్యం ఇస్తున్నావు? నీవు ఏమి సాక్ష్యం ఇస్తున్నావు? సాక్ష్యం ఏమిస్తున్నారు మీరు? మనోళ్ళు సాక్ష్యం ఇచ్చేంటి? మనోళ్ళు సాక్ష్యం ఇస్తే ఎలా ఉంటుందంటే, నా అప్పులు పోయినాయి ఈ సాక్ష్యం. ఎన్నోళ్ళు మొత్తం ఏమనుకోవాలి? ఏసైని నమ్ముకుంటే అప్పులు పోతాయి అనుకుంటా. నా రోగాలు పోయినాయి, ఏసైని నమ్ముకుంటే రోగాలు పోతాయి అనుకుంటా. ఇంక రోగాల కోసం అప్పుల కోసం రావాలా? కాదు. పాపమును విడిచిపెట్టి జీవం వైపు నడవాలంటే సోదరులు, నువ్వు ఎందుకోసం వెలిగింపబడినావు? నిన్ను వెలిగించింది ఎలా వెలిగించింది ప్రభు? ఏ స్థితిలో ఉన్నప్పుడు నిన్ను వెలిగించాడు? పాపపు స్థితిలో ఉన్నప్పుడే నిన్ను వెలిగించింది. పాపంలో కొట్టుకొని పోతుంటే వ్యసనానికి బానిసై వ్యభిచారం అంటూ, ఇంకా చెప్పాలంటే ఈ లోకంలో అనేకమైన అనుభవించి వాటన్నిటిని అనుభవిస్తున్నప్పుడు ఇది పొరపాటు, ఇది పాపము అని తెలియజేసి నిన్ను జీవం వైపు వెలిగించాడు కదా ఆ ప్రభు. మరి అదేది సాక్ష్యము? అది కదా సాక్ష్యం. ఇంకొకరైతే యేసయ్యను నమ్ముకున్న తర్వాతే నాకు రేషన్ కార్డు వచ్చిందండి సాక్ష్యం. కర్మ కాకపోతే ఏమనాలే, ఇంకా నాకు రేషన్ కార్డు లేదు, యేసయ్య నమ్ముకుంటే నాకు రేషన్ కార్డు వద్దని నేను కూడా నమ్ముకోవచ్చు. మరి రేషన్ కార్డు మళ్ళీ ప్రభుత్వం మరి నాకు తీసేస్తారు మరి కదా, ఎందుకంటే మన పార్టీ కాదు కదా, తీసేస్తారు. అప్పుడేమన్నా యేసయ్య మంచోడు కాదు, రేషన్ కార్డు ఇచ్చినట్టు ఇచ్చి 5 సంవత్సరాలు ఇచ్చిండు, మళ్ళీ తీసేసినాను, అప్పుడేమో యేసయ్యని వదిలిపెట్టాలా? నిజంగా నీ అప్పుల కోసం, రోగాల కోసం, నీ అవసరాల కోసము నువ్వు యేసయ్య దగ్గరికి వస్తే ఖచ్చితంగా నీవు చీకటి సంబంధిగా మళ్ళీ లోకంలో కలిసిపోతావు. ఒక్కసారి ఆయన నిన్ను వెలిగిస్తే, నీ సహోదరుడా, ఆయన నిన్ను వెలిగిస్తే ఖచ్చితంగా నీవు వెలిగించబడతావు. ఎక్కడ? సుడిగాలిలో అయినా, తుఫానులో అయినా హారి పోదంట. అందుకని భక్తుడైన ఒక ఆయన ఒక పాట పాడారు, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా దైవములోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. అందరూ లేచి నిలబడి ఒకసారి, నీవు వెలిగించిన దీపము, ఆరని దీపమై దీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై, ఆరని దీపమై దీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై చేశావు పండుగ విజయము నిండుగా, చేశావు పండుగ విజయము నిండుగా, యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా దైవములోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన
బోధించుచున్నది ప్రతి సహోదరి, నిన్ను ఆయన వెలిగించాడు. నిన్ను ఆయన వెలిగించాడు. నువ్వు వెలుగుగా ఉండాలని, నీలో చీకటి ఏమాత్రం ఉండకూడదని. నువ్వు నశించిపోతుంటే ఆ బాధను చూసి ఆయన నీ కోసము, నిన్ను వెలిగించటం కోసము ఆయన తన ప్రదేశమైన పరలోకము నుంచి దిగి వచ్చాడు. ఇది వెలిగించడం కోసమే. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ మధ్యాహ్న కాలమో సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రభు సెలవిస్తున్నాడు, వెలిగించబడిన నీవు అనేక మందికి వెలుగుగా ఉండాలి. అనేక మంది నీవు ఆ వెలుగును పరిచయం చేయాలని నా ప్రభువు నిన్ను ప్రేరేపిస్తున్నాడు. వెలిగించబడిన నీవు, ఆ వెలుగును నువ్వు అనుభవించిన నీవు కూడా ఆ నిజమైన వెలుగును నీవు అనేక మందికి పరిచయం చేయనుగాక. అనేక మంది నశించిపోతున్నారు. బాధలు నీకు ఆ దుఃఖం ఉంది. నేనేం చేయాలి ప్రభు అంటున్నావు తప్ప చేయాల్సిన కర్తవ్యం నువ్వు మర్చిపోయావు. ఈరోజు నా ప్రభు సెలవిస్తున్నాడు, నీవు ఆయన వెలుగు గురించి సాక్ష్యము చెప్పబోచున్నావు. హల్లెలూయా. ఏ మాత్రము నేను చీకటి లేదు, ఎందుకంటే ఆ చీకటిని ఆయన ప్రాణదోరాడు. నీ కుటుంబంలో వెలుగు వచ్చును గాక. అనేక మంది కుటుంబంలో ఈ రోజున చీకటి ఉందని భయపడుతున్నారు, దురాత్మ ఉందని భయపడుతున్నారు. ఏమాత్రము శాంతి లేదు నా కుటుంబంలో, ఏమాత్రము ఆయన నా కుటుంబంలో బాధలు సమాధానం లేదు, నా కుటుంబంలో వెలుగు లేదు అని దుఃఖపడుతున్నావేమో సహోదరి. ఈ సమయంలో వెలుగయ్యున్న దేవుడు నీ హృదయంలో వచ్చునుగాక, నీ ఉచ్చిలోకి వచ్చునుగాక. ఆయన వచ్చి నీ కుటుంబంలో ప్రతి వారిని వెలిగిస్తున్నాడు. ఆ వెలుగు వాటిలో నీ కుటుంబం మొత్తము నడుచుదురుగాక. ఆయన ప్రతి ఒక్కరి హృదయములను వెలిగిస్తున్నాడు. ఈ రోజున ఒకసారి ఆలోచన చేయి, ప్రభువా నా హృదయాన్ని నన్ను వెలిగించిన దేవుడవు, నీవే నిజమైన దేవుడవు నేను కనుక్కున్నాను ప్రభువా. నేను అనేక మందికి నీ గురించి నువ్వు నిజమైన వెలుగని చెప్పలేకపోతున్నాను ప్రభువా. క్షమించు నాయన. ఇక నుంచైనా నీ గురించి నాయన చెప్పుటకు కృప చూపించమని కోరుచున్నాను నాయన. ఇదిగో నాయన, అవివేకం చేతనో అజ్ఞానము చేతనో నాయన మేము కూడా మా హృదయములో ఉన్న వెలిగింపబడిన మేము ఆర్పుకుంటున్నామేమో తండ్రి. ఆ వెలుగును నాయన ఆర్పుకోకుండా ప్రభువా ఎప్పటికప్పుడు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ నీకు ఇంకా దగ్గరగా అయ్యి ప్రభువా మా బాధలన్నిటిని మరిచి నీ వెలుగు మార్గంలో నడుచుటకు కృప చూపించండి ప్రభువా. ప్రభువా నీవే దేవుడవని, నీవే నిజమైన దేవుడు అని ప్రతి ఒక్కరు తెలుసుకొని నాయన ఆ వెలుగు బాటలో నడుచుటకు కృప చూపించమని కోరుతున్నాను తండ్రి. బాధల్లోనూ ఇబ్బందుల్లోనూ శ్రమల్లోనూ విరుగులోనూ నా పాదములకు దీపము నీవే, నాకు నిత్య జీవాన్నిచ్చే వెలుగుకు నీవే ప్రభువా. ఆ వెలుగు బాటలో మేము నడిచి ఆ బాటలో మేము నాయన పరలోక రాజ్యము చేరుటకు కృప చూపించమని కోరుతున్నాను తండ్రి. ఇదిగో నాయన, ఇక్కడ ఎంతమంది అయితే
విత్తబడిన వాక్యం తమ హృదయంలో ఉంచుకొని భద్రపరచుకొని ప్రభు ఫలింప చేయటం కృప చూపించమని కోరుచున్నాను తండ్రి. కూడిన ప్రతి ఒక్కరు నాయన వారితో సూటిగా మాట్లాడిన దేవుడవు, వారి హృదయాంతరములు ఉన్న బాధను తీసివేసి ప్రభువా నువ్వు ఆదరించే దేవుడు అని, నీవే ఆదరణకర్త అని, నీవే నిజమైన వెలుగని ఆ వెలుగు బాధలో నడుచుటకు కృప చూపించే వాడవు నీవేనని ప్రతి ఒక్కరు తెలుసుకొని నాయన భయము భక్తి కలిగి జీవించే భాగ్యాన్ని దయచేయమని. ఎంతమంది అయితే నాయన కుటుంబంలో నేను వెలిగింపబడ్డాను, మా భర్త వెలిగింపబడలేదు, మా కుటుంబం వారు ఇంకా చీకటిలో ఉన్నారని బాధపడుతున్నారు నాయన, వారి బాధను చూసిన దేవుడు త్వరలో వారి కుటుంబంలో ప్రతి ఒక్కరు వెలిగింపబడుదురుగాక. వారి కుటుంబం ప్రతి ఒక్కరు నీ సన్నిధానంలో నాయన ఆ రోజును యెహోషువ అన్నట్టు నేను నా ఇంటి వారు యెహోవాను సేవించును అని, ఆ విధంగా వారి కుటుంబం కూడా నిన్ను సేవించుదురుగాక, వారు సేవించుదురుగాక. ప్రభా ప్రతి ఒక్కరు జీవ మార్గం వైపు నడిచే భాగ్యాన్ని దయచేయమని కూడి ఉన్న ప్రతి ఒక్కరు దీవించండి, బలపరచండి, మంచి ఆరోగ్య శక్తి జ్ఞానాన్ని ఇచ్చి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రభా ఈ క్షణంలో నీ హస్తంతో ముట్టి అనారోగ్య పరిస్థితులు తీసివేసి నాయన స్వస్థపరచు దేవుడు నీవని తెలుసుకునే భాగ్యాన్ని దయచేయమని నాయన. మరణము నీ వశములో ఉన్నవి, జీవము నీ వశములో ఉన్నాయి అని ప్రతి ఒక్కరు తెలుసుకుంటాను కృప చూపించమని నాయన. ఇక నా చావు నాకు పరిష్కారము, ఇక చావే నాకు పరిష్కారం అని ఈ చావు బ్రతుకులు నేను ఉన్నాను అని బాధపడుతున్నారేమో నీ హస్తం వారిని తాకును గాక, నీ హస్తం వారిని తాకి వారిని జీవ మార్గంలో నడిపించును గాక. వెలిగింపబడిన వారు ప్రతి ఒక్కరు నాయన నీ వెలుగు గురించి సాక్ష్యము ఇచ్చుటకు కృప చూపించమని నన్ను నేను నాయన తగ్గించుకుంటూ భాగ్యులను అభాగ్యుడు ఎందుకు పనికిరాను నేను, అలాగే నాయన అశోకన్న గారు నిష్ప్రయోజకులు నాయన ఆరోగ్యము శక్తి జ్ఞానాన్ని ఇవ్వమని తండ్రి. నీ గురించి అనేక మాటలు, నీ గురించి అనేక మందికి సాక్ష్యం ఇచ్చుటకు మాకు మంచి ఆయుష్నిచ్చి మంచి ఆరోగ్యం ఇచ్చి ఇదిగో నాయన మా యొక్క సంఘమును ఎప్పటికప్పుడు అభివృద్ధి పరుచు, ఎప్పటికప్పుడు మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఈ పరిచర్య నాయన దీవించమని బలపరచమని అనేక మందికి ఆశీర్వాదకరంగా జీవించడానికి గొప్ప చూపించమని, మరి ముఖ్యంగా అశోకన్న వారి కుటుంబాన్ని వారు చేస్తున్న పనిని వారు చేస్తున్న సేవను గుర్తు జ్ఞాపకం చేసుకొని వారికి మంచి ఆరోగ్య శక్తి జ్ఞానాన్ని ఇచ్చి నాయన మరి ముఖ్యంగా కూడి ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పరున ఆశీర్వదించమని, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదంతో పాటు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలతో వారికి కుమ్మరించమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మంచిది, పాటలు పాడుకుంటున్నారు.